హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మన టాపిక్స్ భారత రాజ్యాంగం యొక్క మూలాలు, సోర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, సింపుల్ ట్రిక్ టు రిమెంబర్. మన భారత రాజ్యాంగంని వివిధ దేశాల కాన్స్టిట్యూషన్ వాళ్ళ రాజ్యాంగాల నుంచి కొన్ని పాయింట్స్ తీసుకొని మన రాజ్యాంగాన్ని రచించారు. మన రాజ్యాంగం ప్రపంచంలోనే పెద్ద రాజ్యాంగం. సో ఎన్ని దేశాల నుంచి ఇంపార్టెంట్ పాయింట్స్ తీసుకొని చేశారో ఆ దేశాలను మనం ఎలా గుర్తుపెట్టుకోవాలో సింపుల్ ట్రిక్ నేను రాశాను, చూద్దాం. ఫస్ట్ మన ఇండియా కాన్స్టిట్యూషన్, మన రాజ్యాంగం భారత ప్రభుత్వ చట్టం 1935 నుండి తీసుకోబడింది. అవర్ కాన్స్టిట్యూషన్ టేకెన్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ నుండి ఏమేమి పాయింట్స్ తీసుకున్నారో చూద్దాం. ఫెడరల్ స్కీమ్, గవర్నర్ కార్యాలయం గురించి, న్యాయ వ్యవస్థ, ప్రజాసేవ కమిషన్లు, అత్యవసర నిబంధనలు, పరిపాలన వివరాలు. ఫెడరల్ స్కీమ్, ఆఫీస్ ఆఫ్ గవర్నర్, జ్యుడిషియరీ, పబ్లిక్ సర్వీస్ కమిషన్స్, ఎమర్జెన్సీ ప్రొవిజన్, అడ్మినిస్ట్రేటివ్ డీటెయిల్స్. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ నుంచి ఈ పాయింట్స్ తీసుకున్నారు రాజ్యాంగం రాయడానికి. నెక్స్ట్, ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలో నేను రాశాను ట్రిక్. మీకు ఈజీ అనిపిస్తే నేర్చుకోండి. ట్రిక్ ఇది మన ఇండియా నుంచి ఏమేమి పాయింట్స్ తీసుకున్నారో ట్రిక్ అండి. ఫెడరల్ గవర్నర్ ఈస్ జూడో పిఎస్సి అడ్మిన్ ఆఫ్ ఈ ప్రోగ్రామ్. ఫెడర్ అంటే ఫెడరల్ స్కీమ్, గవర్నర్ అంటే ఆఫీస్ ఆఫ్ గవర్నర్, జూడో అంటే జ్యుడిషియరీ, పిఎస్సి అంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్స్, ఈ ప్రోగ్రామ్ అంటే ఎమర్జెన్సీ ప్రొవిజన్స్, అడ్మిన్ అంటే అడ్మినిస్ట్రేటివ్ డీటెయిల్స్. ఈజీ ఉంటే రాసుకొని నేర్చుకోండి, లేదా మీరు ఓన్గా కానీ పాయింట్ ఏమైనా రాసుకుంటే అదే నేర్చుకోండి. నెక్స్ట్, ఆస్ట్రేలియా కాన్స్టిట్యూషన్ నుండి ఏమేమి తీసుకున్నారంటే ఏకకాలిక జాబితా, వాణిజ్య మరియు సంభోగం యొక్క స్వేచ్ఛ, పార్లమెంటు ఉభయ సభల ఉమ్మడి సిట్టింగ్, కాంకరెంట్ లిస్ట్, ఫ్రీడమ్ ఆఫ్ ట్రేడ్, కామర్స్ అండ్ ఇంటర్కోర్స్, జాయింట్ సిట్టింగ్ ఆఫ్ ద 2 houses ఆఫ్ పార్లమెంట్. ఈ పాయింట్స్ ఆస్ట్రేలియా కాన్స్టిట్యూషన్ నుండి తీసుకున్నారు. ఆస్ట్రేలియా కాన్స్టిట్యూషన్ యొక్క ట్రిక్ చూద్దాం. ఇన్ ఆస్ట్రేలియా ఫ్రీ టీసీఐ అండ్ జేఎస్పీ కోర్స్ లిస్ట్ గివెన్. ఇక్కడ ఆస్ట్రేలియాని ఎందుకు పెట్టానంటే ఆస్ట్రేలియా గురించి చెప్తున్నా కాబట్టి ఆస్ట్రేలియాని పెట్టినా ఈజీగా అవ్వడానికి. చూద్దాం. కోర్సు లిస్ట్ అంటే కాంకరెంట్ లిస్ట్. ఇక్కడ ఫ్రీ టీసీఐ అంటే ఫ్రీడమ్ ఆఫ్ ట్రేడ్, కామర్స్ అండ్ ఇంటర్కోర్స్, జేఎస్పీ అంటే జాయింట్ సిట్టింగ్ ఆఫ్ ద 2 houses ఆఫ్ పార్లమెంట్. ఈ ట్రిక్ ఈజీ ఉంటే రాసుకొని నేర్చుకోండి. నెక్స్ట్ కెనడా కాన్స్టిట్యూషన్. కెనడా దేశం నుండి తీసుకున్న పాయింట్స్. బలమైన కేంద్రంతో సమైక్య, కేంద్రంలో అవశేష అధికారులను స్వాధీనం చేసుకోవడం, కేంద్రం ద్వారా రాష్ట్ర గవర్నర్ల నియామకం, సుప్రీంకోర్టు యొక్క సలహా అధికార పరిధి. ఫెడరేషన్ విత్ ఏ స్ట్రాంగ్ సెంటర్, వెస్టింగ్ ఆఫ్ రెసిడ్యూరీ పవర్స్ ఇన్ ద సెంటర్, అపాయింట్మెంట్ ఆఫ్ స్టేట్ గవర్నర్స్ బై ద సెంటర్, అడ్వైజరీ జ్యూరిడికేషన్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్. కెనడా యొక్క ట్రిక్ యూదా. కెన్ ఫెడర్ అడ్వైజ్ టు అపాయింట్ ఆఫ్ విస్ట్రెస్. ఇది ట్రిక్. కెన్ అంటే కెనడా అండి. ఇందులో ఫెడర్ అంటే ఫెడరేషన్ విత్ ఏ స్ట్రాంగ్ సెంటర్, విస్ట్రెస్ అంటేనేమో వెస్టింగ్ ఆఫ్ రెసిడ్యూరీ పవర్స్ ఇన్ ద సెంటర్, అపాయింట్ అంటే అపాయింట్మెంట్ ఆఫ్ స్టేట్ గవర్నర్ బై ద సెంటర్, అడ్వైజ్ అంటే అడ్వైజరీ జ్యూరిడికేషన్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్. ఇది కెనడా యొక్క ట్రిక్. నెక్స్ట్, ఐరిష్ కాన్స్టిట్యూషన్. ఐర్లాండ్ దేశం నుండి ఏమేమి తీసుకున్నారు? రాష్ట్ర విధానం యొక్క నిర్దేశిక సూత్రాలు, రాజ్యసభకు సభ్యుల నామినేషన్, అధ్యక్షుడిని ఎన్నుకునే విధానం, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, నామినేషన్ ఆఫ్ మెంబర్స్ టు ద రాజ్యసభ, మెథడ్ ఆఫ్ ఎలక్షన్ ఆఫ్ ద ప్రెసిడెంట్. ఐర్లాండ్ యొక్క ట్రిక్ యూద్దాం. ఇన్ ఐర్లాండ్ ఈపీడీపీ ఈజ్ నెంబర్ 1 రాజ్. ట్రిక్ ఇది. డిపి అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ, నెంబర్ 1 రాజ్ అండ్ నామినేషన్ ఆఫ్ మెంబర్స్ టు రాజ్యసభ, ఈపీ అంటే మెథడ్ ఆఫ్ ఎలక్షన్ ప్రెసిడెంట్. ఈజీ ఉందా? ఈజీ ఉంటే నోట్స్లో రాసుకొని ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్,
జపాన్ కాన్స్టిట్యూషన్ నుండి విధాన చట్టం, ప్రొసీజర్ లా. ఇది ఒకటే తీసుకున్నారు, దీనికి ట్రిక్ ఏం లేదు, ఓన్గా నేర్చుకోండి. నెక్స్ట్ జర్మనీ కాన్స్టిట్యూషన్, అత్యవసర సమయంలో ప్రాథమిక హక్కులను నిలిపేయడం, సస్పెన్షన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్ డ్యూరింగ్ ఎమర్జెన్సీ. జర్మనీ నుండి ఇట్లా ఒకటే పార్ట్ తీసుకున్నారు, దీనికి ట్రిక్ అయితే ఏం రాయలేదు, ఓన్గా నేర్చుకోండి. నెక్స్ట్ రష్యా కాన్స్టిట్యూషన్ నుండి ప్రాథమిక విధులు, ఉత్పోద్ఘాతంలో న్యాయం యొక్క ఆదర్శాలు, సామాజిక, ఆర్థిక మరియు రాజకీయ న్యాయం యొక్క ఆదర్శాల సంబంధించిన పాయింట్స్ తీసుకున్నారు మరియు ఫండమెంటల్ డ్యూటీస్ తీసుకున్నారు. ఫండమెంటల్ డ్యూటీ, ఐడియల్స్ ఆఫ్ జస్టిస్, సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్ ఇన్ ద ప్రిమేబుల్. రష్యా ఒక ట్రిక్ యుద్ధం. ఇన్ రష్యా ఐడియా ఆఫ్ ఎస్ఈపి ఈజ్ ఫండ్ డ్యూటీ. ఫండ్ డ్యూటీ అంటే ఫండమెంటల్ డ్యూటీస్, ఐడియా ఆఫ్ ఎస్ఈపి అంటే ఐడియా ఆఫ్ జస్టిస్, ఎస్ఈపి అంటే సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్ ఇన్ ద ప్రిమేబుల్. ఇది ట్రిక్, రష్యా ట్రిక్ ఇది. నెక్స్ట్ యూకే కాన్స్టిట్యూషన్. యూకే కాన్స్టిట్యూషన్ నుండి ఏమేమి తీసుకున్నారంటే పార్లమెంటరీ ప్రభుత్వం, న్యాయ ప్రకారం, శాసన విధానం, ఒకే పౌరసత్వం, క్యాబినెట్ వ్యవస్థ, ప్రత్యేక హక్కులు, పార్లమెంటరీ అధికారులు, ద్విసభ్యవాదం, పార్లమెంటరీ గవర్నమెంట్, రూల్ ఆఫ్ లా, లెజిస్లేటివ్ ప్రొసీజర్, సింగిల్ సిటిజన్షిప్, క్యాబినెట్ సిస్టమ్, ప్రీరోగేటివ్ రైట్స్, పార్లమెంటరీ ప్రివిలేజెస్, బైకెమరలిజం. ఈ ట్రిక్ చూద్దాం. ఇన్ యూకే పీజీ రూల్ ఈజ్ లెగ్ ప్రో సైన్ అండ్ కప్పా బిన్. పీజీ అండ్ యూకే అంటే యునైటెడ్ కింగ్డమ్ దేశం పేరు. పీజీ అంటేనేమో పార్లమెంటరీ గవర్నమెంట్, రూల్ అంటే రూల్ ఆఫ్ లా, లెగ్ అంటే లెగ్ ప్రో అంటే లెజిస్లేటివ్ ప్రొసీజర్, సైన్ అంటే సింగిల్ సిటిజన్షిప్, అండ్ కప్పా అంటే సిఏనేమో క్యాబినెట్ సిస్టమ్, పి అంటేనేమో ప్రీరోగేటివ్ రైట్స్, పిఏ అంటేనేమో పార్లమెంటరీ ప్రివిలేజెస్, బిన్ అంటేనేమో బైకెమరలిజం. ఇది ట్రిక్. ఈజీగా ఉందనుకుంటున్నాను, అండర్స్టాండ్ చేసుకుంటే నోట్స్లో మంచిగా రాసుకోండి. ఈ ట్రిక్ ఇంకోటి ఇట్లుంది, పార్లే బిస్కెట్ కాల్స్ ఉంటే ఇలా 2 పాయింట్స్ మిస్ అవుతాయి. రైట్స్ అండ్ పార్లమెంటరీ ప్రివిలేజెస్ మిస్ అవుతాయి ఇందులో. పిఏ అంటేనేమో పార్లమెంటరీ గవర్నమెంట్, ఆర్ అంటే రూల్ ఆఫ్ లా, ఎల్ఈ అంటే లెజిస్లేటివ్ ప్రొసీజర్, ఎస్ అంటే సింగిల్ సిటిజన్షిప్, సి అంటే క్యాబినెట్, బి అంటే బైకెమరలిజం. పార్లే బిస్కెట్ మీకు ఏది ఈజీగా ఉంటే అది నేర్చుకోండి. నెక్స్ట్ యుఎస్ కాన్స్టిట్యూషన్ నుండి ప్రాథమిక హక్కులు, న్యాయ వ్యవస్థ స్వతంత్రం, న్యాయ సమీక్ష, అధ్యక్షుడు అభిశంసన, సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల తొలగింపు, ఉపాధ్యక్ష పదవి. ఫండమెంటల్ రైట్స్, ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ, జ్యుడిషియల్ రివ్యూ, ఇంపీచ్మెంట్ ఆఫ్ ద ప్రెసిడెంట్, రిమూవల్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్టు జడ్జెస్, పోస్ట్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్. యుఎస్ యొక్క ట్రిక్ చూద్దాం. ట్రిక్ 7. యుఎస్ ప్రెసిడెంట్ నీడ్స్ ఫండ్స్ ఫర్ పోస్ట్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ అండ్ రిమూవల్ ఆఫ్ జడ్జెస్ రివ్యూ. ఇది యుఎస్ అంటే అమెరికా కాబట్టి యుఎస్ అని పెట్టాను. ప్రెసిడెంట్. ఫండమెంటల్ రైట్స్, ఫండ్స్ అంటేనేమో ఫండమెంటల్ రైట్స్, జడ్జెస్ అంటేనేమో ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ, రివ్యూ అంటేనేమో జ్యుడిషియల్ రివ్యూ, ప్రెసిడెంట్ అంటేనేమో ఇంపీచ్మెంట్ ఆఫ్ ద ప్రెసిడెంట్, రిమూవల్ అంటే రిమూవల్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్ట్ జడ్జెస్, వైస్ ప్రెసిడెంట్ అంటే పోస్ట్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్. ఇది ట్రిక్. నెక్స్ట్ సౌత్ ఆఫ్రికా కాన్స్టిట్యూషన్. సౌత్ ఆఫ్రికా నుండి భారత రాజ్యాంగంలో సవరణకు సంబంధించిన విధానం, మన రాజ్యాంగం ఏమన్నా సవరణ చేసి ఉంటుందా దానికి సంబంధించిన వివరాలు ఏమన్నా ఉంటే తీసుకున్నారు. రాజ్యసభ సభ్యుల ఎన్నిక, ప్రొసీజర్ ఫర్ అమెండ్మెంట్ ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఎలక్షన్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ రాజ్యసభ. సౌత్ ఆఫ్రికా యొక్క ట్రిక్ చూద్దామా. నెక్స్ట్ సౌత్ ఆఫ్రికా ఈజ్ ఏ ప్రో ఐఎన్సి ఈఎంఆర్. ప్రో అంటేనేమో ప్రొసీజర్ ఫర్ అమెండ్మెంట్, ఇన్ ఐఎన్సి అంటేనేమో ఇండియన్ కాన్స్టిట్యూషన్, ప్రో ఐఎన్సి. ఈఎంఆర్ అంటేనేమో ఎలక్షన్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ రాజ్యసభ. సౌత్ ఆఫ్రికా యొక్క ట్రిక్. నెక్స్ట్ ఫ్రాన్స్ కాన్స్టిట్యూషన్ నుండి రిపబ్లిక్ గురించి, ఉత్పోద్ఘాతంలో స్వేచ్ఛ, సమానత్వం మరియు సోదర భావం యొక్క ఆదర్శాలు. రిపబ్లిక్, ఐడియల్స్ ఆఫ్ లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ ఫ్రెటర్నిటీ ఇన్ ద ప్రిమేబుల్. ఈ పాయింట్స్ తీసుకున్నారు ఫ్రాన్స్ కాన్స్టిట్యూషన్ నుండి.
ఫ్రాన్స్. ఓకే, ఫ్రాన్స్ ఇస్ రూబీ ఐడియల్. రూబీ అంటేనేమో ఆర్ తీసుకోండి, రిపబ్లిక్ వస్తుంది. ఐడి అంటేనేమో ఐడియల్స్ ఆఫ్, ఎల్ఈఎఫ్ అంటేనేమో లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ. ఇవ్వండి, చెప్పింది అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోలు ఇంకా అప్లోడ్ చేస్తానండి, చూడండి డైలీ. థ్యాంక్ యూ సో మచ్.